అనేక మంది పాస్టర్స్ అక్రమ కేసులు పెట్టడం చేత వారు ఇప్పుడు జైల్లో ఉన్నారు. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? కానీ కంప్లైంట్ వచ్చింది కదా, అరెస్ట్ చేసేసాం. మరి మన నెత్తిరోడే గాయాలు చేసి కూడా మీరు వాళ్ళని అరెస్ట్ ఎందుకు చేయలేదంటే, ఈ దేశాన్ని వెళుతున్న పెద్దలు వాళ్లకు మౌఖికంగా ఆర్డర్స్ ఇచ్చారు. ఓరల్ ఆర్డర్స్. ఒక్కడు అడిగితేనే అధిపతి భయపడ్డాడు. 1,00,000 మంది కలిసి అడిగితే క్రైస్తవులను ఇవాళ అక్రమ అరెస్టులు చేయడానికి రాజ్యాంగబద్ధంగా మీకు అధికారం ఉన్నదా? 1,00,000 మంది కలిసి అడుగుదాం. ఈ కూటమి ఎందుకు పెట్టారు సార్? భజన చేయడానిక? సరే, ఓకే, ఇది పరిస్థితి అండి. ఇది పరిస్థితి. మీటింగ్ ఎందుకు పెట్టారో తెలియదు. అసలు సమస్యల పరిష్కారం గురించి మాట్లాడితే నిర్వాహకులు ఇలా మాట్లాడుతున్నారు. ఐఎమ్ వాకింగ్ ఆఫ్ దిస్ డయాస్. ఇక్కడ ఎవరు వాకట్లేట్లన్నా, ఎవ్వరు వాకట్లేట్లన్నా, ఇక్కడ వాకట్లేట్లన్నా ఎందుకు మాట్లాడుతున్నారు అన్నా? ఓన్లీ తగిన వ్యక్తం సార్ అంటే అందరికి అభిమానమే కదా. దయచేసి మీ అందరూ కూడా గమనించండి. ఇది మీరందరూ హిందువుల పిల్లలు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చారు? జై శ్రీరామ్ అనండి అని డిస్టర్బ్ చేశారు. నాకు తెలిసి పెద్ద పెద్ద వెకేషన్ బైబిల్ స్కూల్స్ ఒక 20 స్థలాలలో నాకు తెలిసిన లెక్క డిస్టర్బ్ చేసేశారు. ఇలా ఇక చెప్పుకుంటూ పోతే క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడులు, వాటి పట్టి అనేది అనంతంగా కొనసాగుతుంది. ఎంతైనా చెప్పుకోవచ్చు రాత్రి తెల్లవారిందాక. ఇవాళ యూపీలో, ఛత్తీస్గఢ్లో, ఇంకా అనేక రాష్ట్రాల్లో అనేక మంది పాస్టర్స్ అక్రమ కేసులు పెట్టడం చేత వారు ఇప్పుడు జైల్లో ఉన్నారు. నాకు తెలిసినటువంటి పాస్టర్ ఒక ఛత్తీస్గఢ్లో సంఘం నడిపించుకుంటుంటే అక్కడికి వచ్చారు. ఏంటి మతం మారుస్తున్నారా? మతం మారిపోయా, ధర్మ పరివర్తన కర్తా హై, ఎప్పటి నుంచి చేస్తున్నాం అంటే 25 ఏళ్ల బట్టి సేవ చేస్తున్నాం. వీళ్ళందరూ మీ బోధ విని మతం మారారా అంటే, కాదండి, నేను ఏదో కూర్చొని మా కుటుంబం పాటలు పాడుకుంటుంటే వాళ్ళందరూ వచ్చారు, వాళ్ళకి ఏదో బోధ నచ్చింది, ఈ దేవుడిని నమ్ముకుంటామన్నారు, అలా వచ్చారు తప్ప నేనేం మార్చలేదు మతం. బలవంతంగా మతం మారిస్తే మీరు ప్రశ్నించవచ్చు, కానీ వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారు అని పాస్టర్ గారు చెప్పారు. ఓహో, అయితే బలవంతంగా మారిస్తే తప్పు అని నువ్వు ఒప్పుకుంటున్నావు అన్నమాట. అయితే అదే కేసు పెడతాం అని వాళ్ళు వెంట వచ్చిన ఒక యువకుడి చేత కంప్లైంట్ ఇప్పించారు పోలీస్ స్టేషన్లో, ఛత్తీస్గఢ్లో. నన్ను ఇతడు మతం మారమని బలవంత పెట్టాడు, బెదిరించాడు, కొట్టాడు అని అప్పటికప్పుడు కేసు పెట్టించి ఆ పాస్టర్ గారిని జైల్లో వేసేశారు. ఈ రకంగా ధర్మ పరివర్తన్ కర్ రహే హై అని ఒక కేసు పెట్టి ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు నాకు తెలిసి 600 మంది పాస్టర్స్ని అరెస్ట్ చేశారు. వాళ్ళలో కొంతమందికి బెయిల్ వచ్చింది, బెయిల్ మీద బయట ఉన్నారు. అంటే అసలు మెయిన్ కేసు అయితే కొనసాగుతుంది. నేరస్తులలాగా కండిషనల్ బెయిల్, ఊరు దాటిపోవద్దు అని. కనుక ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? ఏం చేయాలంటే పెద్దలందరూ చెబుతారు, ప్రార్థన చేయాలి. మరి ప్రార్థన 2000 సంవత్సరాల బట్టి చేస్తానే ఉన్నాం. ప్రార్థన చేయని వాళ్ళు ఎవరండి? చేయట్లేదా ప్రార్థన? అన్ని సంఘాలలో ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, ఆల్ నైట్ ప్రేయర్స్ అన్ని చేస్తున్నారు. అయినా ఇవాళ ఈ దేశంలో మనకు భద్రత లేకుండా పోయింది. పరిస్థితి ఎంత దిగజారిపోయిందంటే
అన్యాయంగా నన్ను కొట్టారండి, ఇదిగో గాయాలు, రక్తం కారుతున్న గాయాలు ఇవ్వగోనని పోలీస్ స్టేషన్కి వెళితే, పర్వాలేదు సార్, మీ దేవుడు క్షమించమన్నాడు కదా, క్షమించండి, ఓర్చుకోండి, ఏదో చిన్నపిల్లలు మనం ప్రార్థన చేసుకునేటప్పుడు అల్లరి చేస్తారు, మనం చావగొట్టం కదా, క్షమిస్తాం కదా, అలాగనుకోండి అని సర్ది చెప్పి పంపిస్తున్నారు. రక్తం ఓడుతున్న గాయాలతో వెళ్తే పోలీస్ స్టేషన్లో కేసులు రిజిస్టర్ అవ్వడం లేదు. కానీ అవతలి పక్షం వాళ్ళు ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా వీళ్ళు మన దేవీ దేవతలను దూషించారు అని ఊరికినే ఒక కాగితం మీద రాసిస్తే వెంటనే ఎఫ్ఐఆర్ రాసి కేసు రిజిస్టర్ చేసి వాళ్ళను అరెస్ట్ చేస్తున్నారు, రిమాండ్కి పంపిస్తున్నారు. ప్రూఫ్ ఎక్కడుంది? దేవీ దేవతలను ఎక్కడ దూషించారు? ఉన్నాయా అలాంటి వీడియోస్ అని అంటే ఏమీ ఉండవు. కానీ కంప్లైంట్ వచ్చింది కదా, అరెస్ట్ చేసేసాం. మరి మన నెత్తిరోడే గాయాలు చూసి కూడా మీరు వాళ్ళని అరెస్ట్ ఎందుకు చేయలేదంటే, ఈ దేశాన్ని ఎదుర్కొన్న పెద్దలు వాళ్లకు మౌఖికంగా ఆర్డర్స్ ఇచ్చారు. ఓరల్ ఆర్డర్స్, అన్అఫీషియల్ ఓరల్ ఆర్డర్స్ ఇచ్చారు. ఏంటంటే, క్రైస్తవులు కంప్లైంట్ ఇస్తే తీసుకోకండి, క్రైస్తవుల మీద ఎవరైనా కంప్లైంట్ ఇస్తే అర్జెంటుగా ఎఫ్ఐఆర్ రాయండి. ఈ పరిస్థితి కొనసాగుతూ ఉంది కనుక మనం ఏకం కావాలి అనే ఒక అవేర్నెస్ వచ్చింది. ప్రియ మిత్రులారా, దీనికి పరిష్కారం ఏమిటి? ఎన్నాళ్ళు ఇంకా ఇలాగా ఈ పరిస్థితి కొనసాగుతుంది? బ్రదర్ ప్రవీణ్ పగడాల గారి మృతి విషయంలో అందరికంటే ముందు స్పందించింది నేను. యథార్థవాది ఛానల్లో సంతాప సందేశం పెట్టాం. ఇందులో న్యాయం జరగాలి. ఆ టైంలో నేను న్యూఢిల్లీలో ఉన్నాను, చాలా పెద్ద ఈవెంట్లో. ఢిల్లీ నుండి నా వాయిస్ వినబడజేశాను, ఇంటర్నెట్లో ఉంది. అసలు పగడాల గారైనా ఇంకా ఎవరినైనా ఆ రీతిగా చంపడం క్రైస్తవ సమాజం హర్షించదు. అది మన యొక్క బేసిక్ నేచరే కాదు. ఆయన గొప్ప సేవకుడు, గొప్ప బోధకుడు, వెల్ నోన్ ఇవాంజలిస్ట్, అపాలజిస్ట్ అయినందుకు మాత్రమే కాదు, ఎవరిని కూడా అలా చేయకూడదు. దారుణంగా కొట్టి చంపేశారు. ఈ విషయంలో ముందంజ వేసి బాధ్యత తన నెత్తిన వేసుకొని ప్రవీణ్ గారితో వ్యక్తిగత పరిచయం లేకపోయినా కేవలం న్యాయం కొరకు పోరాడినటువంటి మాజీ ఎంపీ హర్ష కుమార్ గారికి ఎంతైనా మనం అభినందనలు తెలియజేయాలి. ఉన్నది నాకు అంతకుముందు కూడా హర్ష కుమార్ గారు అంటే చాలా ఇష్టం. ఒకసారి వారిని కలిసి చెప్పాను, అన్నా మన సమాజం, దళిత సమాజం నుండి ఇంత ఉన్నత స్థితికి వెళ్ళినటువంటి ఏకైక వ్యక్తి మీరంటే నాకు చాలా అభిమానం అని చెప్పి చాలా ఏళ్ల కిందట వారిని కలుసుకొని చెప్పాను. ఆ అభిమానం ఇప్పుడు ఇంకా 100 రెట్లు అయిపోయింది. ఎందుకంటే ఆయన మతం కోసం పోరాడడం లేదు. ప్రవీణ్ గారు క్రిస్టియన్ అని పోరాడడం లేదు. ఆయన న్యాయం జరగాలి. సమాజంలో నా సాటి వ్యక్తి, నా సాటి భారతీయుడు, ఆయన ఎందుకు అలా చేశారు? నేరస్తులు బయటికి రాకుండా ప్రభుత్వ పెద్దలు ఎందుకు వాళ్ళను కాపాడుతున్నారు? వాస్తవాలు బయటికి తీయండి అని అలుపులేనటువంటి మడమ తిప్పనటువంటి పోరాటం హర్ష కుమార్ గారు చేశారు. అదేవిధంగా మనం తప్పక ఈ సభలో అభినందించాల్సిన రెండో వ్యక్తి డాక్టర్ కెఏ పాల్ గారు. అద్భుతంగా పోరాడారు. చాలా మంది కెఏ పాల్ గారిని తక్కువ అంచనా వేస్తారు, ఏదో అమాయకుడు అనుకుంటారు, ఏదో అలా ఆయన ఒక విధంగా చిత్రీకరించారు. కానీ ఆయన తనకున్నటువంటి నిబద్ధత, సత్యము న్యాయము కొరుకున్నటువంటి నిబద్ధతను అద్భుతంగా నిరూపించుకున్నారు.
I became a fan for Dr. K. Paul also during this issue. చాలా అద్భుతంగా వారు పోరాడుతున్నారు. ఇంకా ఈ మిత్రులారా, ఇది మొదలు కాదు, తుది కాదు. ప్రవీణ్ పగడాల గారి మరణం మొదటిది కాదు, చివరిది కాదు. ఎందుకంటే ఎప్పుడో 25 ఏళ్ల కిందట గ్రాహం స్టేన్స్ గారిని చంపేశారు. సజీవ దహనం చేసి వారిద్దరు కుమారులను దారా సింగ్ అనే వ్యక్తి మతోన్మాడు వారిని సజీవ దహనం చేసి చంపేశారు. అతన్ని ఈ మధ్య జైల్లో చాలా మంచి ప్రవర్తన కలిగి ఉన్నాడంటూ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం రిలీజ్ చేసింది. పార్టీలతో మనకు సంబంధం లేదు, పార్టీల కొరకు మాట్లాడడం లేదు, పార్టీలకు వ్యతిరేకంగా మాట్లాడడం లేదు. మనం ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, ఏ పార్టీ పక్షంగా కూడా మనం ఈ సభ పెట్టలేదు. మనం అడిగేది న్యాయం. మనకు న్యాయం చేయాలంతే, ఎవరైనా పర్వాలేదు. నరేంద్ర మోడీ గారు ఇప్పుడు దేశ ప్రధానమంత్రి అంటే ఆయన నాకు కూడా ప్రధానమంత్రి, నాకు ఇంకో ప్రధానమంత్రి ఉన్నాడా? నేను క్రైస్తవుని, పాస్టర్ని. మరి నా ప్రైమ్ మినిస్టర్ ఎవరు చెప్పండి? నాకు వేసగా అది హెవెన్లీ బాబు, అదే నేర్చుకోవాలి. మరి అందుకొరకే మనం ఇలా బలహీనపడుతున్నాం. ఆధ్యాత్మిక ప్రపంచం వేరు, ఈ సమాజం వేరు. క్రైస్తవులు ఈ సమాజాన్ని గురించి కూడా ఆలోచించి దేశకాల పరిస్థితులకు అనుగుణంగా మాట్లాడడం నేర్చుకోవాలి. ఏదైనా అవసరం ఉంటే మనం ప్రధానమంత్రి గారిని అడుగుతాం. మనం అప్లికేషన్ యేసయ్య ముందు పెట్టాం, అది పెడతాం, ఇంట్లో మోకరించి ప్రార్థన చేస్తాం. అడ్మినిస్ట్రేషన్ మోడీ గారి చేతిలో ఉంది. సో ద ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మిస్టర్ నరేంద్ర మోడీ ఈజ్ మై ప్రైమ్ మినిస్టర్ ఆల్సో. I don't bother about his party or his dharam or his faith. తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా సమస్య ఉంది, నాకు ముఖ్యమంత్రి గారు, నేను క్రైస్తవుని, నాకు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారే. ఆయన పార్టీ ఏదైనా ఆయన దగ్గరికి వెళ్తాను. మరి ఇంకో ముఖ్యమంత్రి లేరు. వేరే వేరే మతాలు, విశ్వాసాలు, ధర్మాలు ఉండొచ్చు, కానీ ముఖ్యమంత్రి అంటే తెలంగాణ వాళ్ళకు, అన్ని మతాల వాళ్లకు రేవంత్ రెడ్డి గారే. ఆంధ్రప్రదేశ్లో అన్ని మతాలకు చంద్రబాబు నాయుడు గారే. కనుక మనం ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరి పక్షంగా పోరాడడం లేదు. న్యాయం కావాలి. క్రైస్తవులమైన మమ్మలను బ్రతికే హక్కు లేని వాళ్ళుగా ఎందుకు చూస్తున్నారు? ఫండమెంటల్ రైట్స్ లో మొట్టమొదటిది రైట్ టు లివ్, జీనే కా హక్. మనం భావ ప్రకటన స్వాతంత్రము, మత స్వాతంత్రం అని మాట్లాడతాం. అసలు నువ్వు బ్రతుకుంటే కదా నువ్వు భావాలు వ్యక్తపరచటం, ఏదో ఒక మతాన్ని నమ్ముకోవడం, ఆ మతాన్ని ప్రచారం నువ్వు బ్రతుకుంటే కదా. ఫండమెంటల్ రైట్స్ లో మొట్టమొదటిది రైట్ టు లివ్, జీనే కా హక్. అది మనకు లేనట్టుగా ఒక వ్యవస్థను సృష్టించారు. కాబట్టి క్రైస్తవులు సామాజిక స్పృహ కలిగి ఉండాలి. మనందరికీ పితృ సమానులు, భారతరత్న, రాజ్యాంగ నిర్మాత, రాజ్యాంగ ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాహెబ్, బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి ఆణిముత్యాల వంటి మాటలు వేల కొద్ది ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే, క్రైస్తవులైన మీరు రాజకీయాలకు దూరంగా ఉంటున్నందు చేత మీరే నష్టపోతున్నారు. లాంగ్ రన్ లో మీ కమ్యూనిటీ చాలా నష్టపోతుంది అని చెప్పారు ఆయన. చాలా ఫార్ సైటెడ్ విజనరీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. నిన్న మొన్నటి దాకా మనం రాజకీయాల్లో చురుగ్గా ఉండాలి అని చెబితే నాలాంటి వాళ్ళందరూ ఏదో పిచ్చోళ్ళ కింద లెక్క పెట్టారు. తప్పు, రాజకీయం చేయొద్దు, రాజకీయం అంటే వ్యభిచారం అని అతి పరిశుభ్రమైనటువంటి
పరిసయ్యుల ప్రసంగాలు చేశారు. క్రైస్తవులకు రాజకీయాలంటే ఇష్టం లేదు. కొన్ని డినామినేషన్లు అయితే ఓటు కూడా చేయవు. ఓటు చేస్తే కూడా వ్యభిచారమేనట. ఎంత దారుణం ఇది. క్రైస్తవులకు ఒక పిలుపునివ్వాలని. అయ్యా నేను ముగించమంటే ముగిస్తాను బ్రదర్. అయ్యారు మీరు ముగించాలని ముగించేస్తాను. ఎప్పుడైనా స్విచ్ మీ చేతిలో ఉంది, ఇలాగంటే ఇది కూర్చుంటుంది. క్రైస్తవులు రాజకీయాలు చేయొద్దు అని పాస్టర్లు నేర్పించారు. సంఘం అంతా, సమాజము, క్రైస్తవ సమాజం అంతా బలహీనమై నిర్వీర్యమైపోయింది. అందుచేత ఎవరైనా రాజకీయ స్పృహ కలిగిన వాళ్ళు క్రైస్తవులు ఏదో ఒక పార్టీలో చేరుతారు. కొందరు తెలుగుదేశంలో, కొందరు కాంగ్రెస్లో, కొందరు బీజేపీలో కూడా ఉన్నారు. ఏదో ఒక పెద్దల అండదండలు ప్రాపకం సంపాదించుకొని ఏదో ఒక ఎమ్మెల్యే పదవో ఎంపీ పదవో ఏదో ఒకటి తీసుకొని అలాగా కొనసాగుతూ ఉన్నారు. కానీ కమ్యూనిటీకి వారు ఏం చేయగలుగుతున్నారు? ఏం చేయలేని పరిస్థితి. వెనక ఒకటే ఒక విన్నపం చేసి నేను ముగిస్తాను. క్రైస్తవులు ఏకం కండి అని అక్కడ రాశారు. ఏకమై మా హక్కులు మాకు అమలు చేయండి అని నినదించాలి. అందుకు ఏకం కావాలి. మామూలుగా ఇలాగా కూర్చొని ప్రార్థనలో ఉందాము, ఏమైంది ప్రార్థన చేసుకుందాం, హలో హలో అలాగే బలాయి అని ఈ 1,00,000 కూటాలు పెట్టిన ప్రయోజనం లేదు. మా హక్కులు మాకు మీరు వర్తింపజేయాలి. రాజ్యాంగం మా పట్ల ఏ హక్కులు ప్రకటించిందో ఆ హక్కులు మాకు మీరు వర్తింపజేయాల్సింది అని ప్రభుత్వాన్ని అడగాలి. ఇది తప్పు కాదు. అడక్కపోతే అమ్మైనా అన్నం పెట్టదు. అడక్కపోతే అమ్మైనా అన్నం పెట్టదు. ప్రభుత్వం అంటే మనకు తల్లి తండ్రి అన్ని వారే. బైబిల్లోంచి ఎన్నో వచనాలు ఎత్తి చెప్పగలను. దానికి ఇప్పుడు సమయం ఎక్కువ. చాలా మంది పెద్దలు ఇంకా మాట్లాడాలి. రాజకీయము అంటే ఒక తప్పు, రాజకీయం అంటే ఒక పాపము, రాజకీయం అంటే ఒక వ్యభిచారం అనేటటువంటి పొరపాటు ఆలోచనల్లో నుండి క్రైస్తవ సమాజం విడుదల పొందాలి. అప్పుడు సమాజం అంతా దారికొస్తుంది. రాజకీయం అంటే ఏంటో నిర్వచిస్తున్నాను. దయచేసి అందరూ గమనించి విని గ్రహించి గుర్తు పెట్టుకోండి. వాట్ ఈజ్ పాలిటిక్స్? నేను ఒక కాలనీలో ఉంటున్నా, కేపీహెచ్బి కాలనీలో. మా ఇంట్లో నీళ్లు రావడం లేదు. మా ఇంట్లో కుళాయిలో నీళ్లు రావడం లేదని నేను వెళ్ళి ప్రభుత్వ అధికారుల ముందు నేను ఒక అర్జీ దరఖాస్తు పెట్టుకుంటా, కంప్లైంట్. మా ఇంట్లో నీళ్లు రాలేదండి, వచ్చి ఏర్పాటు చేయండి అని. సరే చూస్తాం బాబు వాళ్ళు పంపించేస్తారు. మా ఇంట్లో నీళ్లు రాలేదు అని అడిగితే అది ప్రశ్న. కానీ పక్కింటి వాడికి, ఆ పక్కింటి వాడికి, అక్కడున్న 1000 గృహాలకు నీళ్లు రాలేదు అని తెలుసుకొని ఆ 1000 మంది సంతకాలు తీసుకొని సమిష్టిగా ప్రభుత్వం ముందుకు వెళ్ళి మా కాలనీలు 1000 కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి అని ప్రభుత్వాన్ని అడగడమే రాజకీయం. అది ఉద్యమం. నా ఇంటి సంగతి నేను మాట్లాడితే వ్యక్తిగతం. 1000 గృహాల గురించి మాట్లాడితే అది ఉద్యమం. అదే రాజకీయం. రాజకీయం అంటే ఇంకేం లేదు, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించడమే రాజకీయం. అందరి సమస్యలు పట్టించుకోవాలి, అందరి బాధలు పట్టించుకోవాలి. సార్ అసలైన ఇష్యూ ఇది. మీరు టైం గురించి ఇప్పుడు ఇబ్బంది పడితే ఒట్టుగా భజన చేసుకొని పోవడానికి ఖర్చు అంతా వేస్ట్. లెట్ దెమ్ బి మోటివేటెడ్ పొలిటికల్. ఏమండి హర్షకుమార్ గారు, అవునా కదా? సమస్య పరిష్కారం మోటివేషన్ రావాలన్నా లేకుంటే భజన చేసిపోదామా? పెద్దలు మీరు చెప్పండి. కాబట్టి మనం అడుగుదాం. అడగడం తప్పు కాదు. ఏం అడుగుదాం అంటే
అన్ని విషయాలలో అపొస్తలుడైన పౌలే మాదిరి. ఇది క్రైస్తవ కూటం కనుక ఒక్క వాక్యమైనా చదవడం భావ్యం. ఒక వాక్యం చదివి నేను ముగించేస్తానండి. అపొస్తలుల కార్యాలు 22వ అధ్యాయము 26-27 వచనాలు. శతాధిపతి ఆ మాట విని సహస్రాధిపతి యుద్ధకు వచ్చి, నీవేమి చేయబోచున్నావు? ఈ మనుషుడు రోమీయుడు సుమి అని. అప్పుడు సహస్రాధిపతి వచ్చి అతన్ని చూచి, నీవు రోమీయుడవా? అది నాతో చెప్పుమని. 25వ వచనం. వారు పౌలుని వారులతో కట్టుచున్నప్పుడు అతడు తన దగ్గర నిలిచి ఉన్న మనుష్యుని కొరడాలతో కొట్టుటకు నీకు అధికారం ఉన్నదా అని అడిగాను. పౌలును కొరడాలతో కొట్టడానికి సిద్ధం చేస్తున్నారు, వారులతో కడుతున్నారు, కొరడాలతో కొడదామని. అతను రోమా పౌరుడు. అప్పటి రాజ్యాంగం, అప్పటి చట్టం అనుమతించదు. రోమా పౌరుని అలా కట్టేయకూడదు, కొరడాలతో కొట్టకూడదు. విచారణ జరగాలి. మీకు అధికారం ఉందా? ఇలా నిన్ను కొడదామని రెడీ చేస్తున్నారు మీరు, చట్టం అధికారం ఇచ్చిందని పౌలు అడిగాడు. ఒకరు అడిగితే అది ప్రశ్న, 1,00,000 మంది కలిసి అడిగితే అది ఉద్యమం. ఒక్కడు అడిగితేనే ఆనాడు సహస్రాధిపతి భయపడ్డాడు, శతాధిపతి భయపడి కట్లు విప్పేసి పోరాను, మీరు మాకు సంబంధం పో, దయచేసి ఈ సంగతి చక్రవర్తికి తెలిస్తే మా తలది ఏం చేస్తాడు అని సహస్రాధిపతి భయపడ్డాడు. ఒక్కడు అడిగితేనే అధిపతి భయపడ్డాడు. 1,00,000 మంది కలిసి అడిగితే క్రైస్తవులను ఇలా అక్రమ అరెస్టును చేయడానికి రాజ్యాంగబద్ధంగా మీకు అధికారం ఉన్నదా? క్రైస్తవులను ఇలాగా హత్యలు చేసిన హంతకులను కాపాడడానికి మీకు చట్టబద్ధంగా అధికారం ఉన్నదా? రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టం ఏమైపోయింది? 1,00,000 మంది కలిసి అడుగుదాం. ఈ కూటమి ఎందుకు పెట్టారు సార్? భజన చేయడానిక? సరే, ఓకే, ఇది పరిస్థితి అండి, ఇది పరిస్థితి. మీటింగ్ ఎందుకు పెట్టారో తెలియదు. అసలు సమస్యల పరిష్కారం గురించి మాట్లాడితే నిర్వాహకులు ఇలా మాట్లాడుతున్నారు. ఐఎమ్ వాకింగ్ ఆఫ్ దిస్ డయాస్. లేదు, నిర్వాహకులు వద్దన్నారు కనుక నేనే ఇంకొక మీటింగ్ పెడతాను, క్రైస్తవులు రాజకీయంగా సమీకరించడానికి. దానికి మీరందరూ రండి. జై భారత్ అండ్ జై భీమ్. సార్ ఇక్కడ తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇదే మనం సమయం తక్కువ ఉందానే చెప్పినాం, ఇక్కడ సమయం తక్కువ ఉందని చెప్పినాం. దయచేసి ఇక్కడ ఎవరు వాకటి చేయట్లేనా? ఎవరు వాకటి చేయట్లేనా? ఇక్కడ వాకటి చేయట్లేనా? ఎందుకు మాట్లాడుతున్నారు అన్నా? ఓన్లీ టైం చెప్పినాం సార్ అంటే అందరికి అభిమానమే కదా. దయచేసి మీ అందరూ కూడా గమనించండి. ఇది సార్ ప్లీజ్ ఓపెన్ సార్, పైకి రండి సార్. సార్ మీ అనుభవం చాలా మంది పైకి రండి. మిమ్మల్ని అడిగింది మీరు మాట్లాడతారు చెప్పలేదు, జస్ట్ టైం దృష్టిలో పెట్టుకోవడం చెప్పండి సార్, అంతే. మంచి పెంపులో దేవుని స్తోత్రం తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో గాయకులు శ్రీ విరాట్ స్టీవెన్ సార్ అందరూ వచ్చి ఒక పాట పాడి ప్రభుని మహిమపరచాలని ప్రభుత్వ వారిని ఆహ్వానిస్తున్నాం. దయచేసి మిగిలిన వాళ్ళందరూ కూడా కూర్చోండి సార్. ఇది ఆత్మగౌరవ సభ, ఇది పార్టీలకు సంబంధించిన సభ కాదు. ఇది అందరూ ఇక్కడ కుల మత వర్గ భేదాలకు సంబంధించిన అందరూ ఒక పక్కన ప్రవీణ్ పగడాల గారు మన మధ్యలో లేరు. ప్రవీణ్ పగడాల గురించి జైలు జీవితం గడిపినటువంటి అజయ్ బాబు గారు ఇక్కడ రాలేని పరిస్థితిలో ఉన్నారు. మనం ఎవరి కోసం సభ పెడుతున్నాం, ఎవరి కోసం మాట్లాడుతున్నాం, ఎందుకోసం మాట్లాడుతున్నాం? రాజకీయాల కోసం కాదు కదా. మీరు జర్నలిస్ట్ ఒక టీవీ ఛానల్ పెట్టి నేను నడిపిస్తున్నాను. నాకు ఆ భయంతో ప్రతిపాల్సింది. ఇక్కడ ఉన్నటువంటి అజయ్ గారికి అనేకమైనటువంటి ప్రతిపాల్సింది. ఎంతో మంది నిజంగా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని కూడా అనా రాజకీయం కోసం నగనమ్మి మాట్లాడి సార్ టైంను దృష్టిలో పెట్టుకోవడానికి చెప్పాను. రాజకీయం కాదు, టైంను సార్, టైంను దృష్టిలో పెట్టుకోండి సార్, చాలా నేనే చెప్పాను. దయచేసి
గాడ్ స్టీవెన్ గారు వచ్చి పాటు ప్రోగ్రాం మహిమపరచాలి ప్రేమతో ఆహ్వానిస్తాం. మహాగణుడు మన ప్రియులుగా యేసుక్రీస్తునామములో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ క్రైస్తవ సమైక్య వేదికలో ఇంతమంది ఘనులతో మరి దేవుని పిల్లలను అందరితో కలిసి సహవాసం చేయడానికి దేవునికి ఇచ్చిన ఆధిక్యత కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాత క్రైస్తవుల గుండెల్లో చెలరేగిన పెళ్లిదికిన వేదన బాధన ఆ తర్వాత క్రైస్తవులు ఇచ్చిన ఐక్యతను కాపాడడానికి, క్రైస్తవుల గొంతు వినిపించడానికి, అలాగే క్రైస్తవులు ఒక నాయకత్వంలో ఉండాలన్న ఒక ఆలోచనను మరి దాన్ని నెరవేర్పులో తీసుకురావడానికి శాశక్తుల ప్రయత్నిస్తున్న వేదిక మీద ఉన్న గనులైన నాయకులు దైవలందరికీ నేను వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా మరి అన్న హర్ష్ కుమార్ గారు యూనివర్సిటీ నుంచి వారితో కలిసి ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. మరి ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాత చాలా బలంగా వారి గొంతును వినిపిస్తూ అది ప్రజా వేదికలో ఉంటూ ఎక్కడ భయపడకుండా ఎప్పటికప్పుడు ప్రజల ఆలోచనలను, భయాలను, ప్రశ్నలను మరి బహిరంగంగా ఒక క్రైస్తవులు గొంతుగా వినిపిస్తున్న అభినయ్ దర్శన్ అలాగే అజయ్ బాబు వారిద్దరిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఏర్పాటు చేయబడిన వాళ్ళ ప్రత్యేకమైన ఉద్దేశంతో ఏర్పాటు చేశారండి. క్రైస్తవులు ఒక వేదిక మీద తీసుకురావడం చాలా కష్టం. అందులో నాయకులను ఒక వేదిక మీద రావడం, ఒక తాటి మీద రావడం చాలా కష్టం. కొద్దిగా అందరూ కాస్త కోస్త తగ్గించుకొని ఒకరినొకరు గౌరవించుకుంటూ కొనసాగితే తప్ప ఈ ఐక్యత ముందుకు వెళ్ళదు. దయచేసి సమన్వయం పాటించండి. ఇట్లాంటి వేదికల్లో కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. వాటిని తీసుకోకుండా వాటిని కొంచెం పక్కన పెట్టి అందరం కలిసి ఈ కార్యాచరణ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నా. మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆమెన్. గట్టిగా చెప్పండి, మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆమెన్. ఆయన న్యాయం తీర్చే దేవుడు. ఆమెన్. పాట పాడదాం. నమ్మకమైన దేవుడుగా నీవే చాలు యేసయ్య, నేనేమయ్యన్నా ఏ స్థితిలో ఇంకేమో కోరుకున్నా. దేవుడు మన హృదయ బాధలు, వేదనలు చూసే దేవుడు, ఆయన న్యాయం తీర్చే దేవుడు. ఆయన మరి దేశంలో మహారక్షణ కలిగేయగలిగిన ఆయన ఒక్కడే. అది కీర్తనకారుడు పలికిన మాట. ఆ పాట పాడదాం. గాడ్స్ వే మిషన్ దైవజనులు మల్లికార్జున గారు దయచేసి వేదిక మీదకి రావాలని కోరుతున్నా. వారు పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ దేవుని సువార్తను ప్రజల మధ్యకు బలంగా తీసుకుని వెళ్తున్న దైవజనులు